ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, ఇవాళ కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. కాకినాడ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం, మన్యం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. కాగా జూలై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. ఇక మొత్తంగా ఏపీకి భారీ వర్ష సూచన కనిపిస్తోంది. నేటి నుంచి 5 రోజుల పాటు వర్షం కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి, పద్మ, మొత్తం మీద అంటే గత 2 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తుంది. అయితే మరో 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉండడం జరిగింది. జిల్లాలు ఏదైతే ప్రధానంగా ఎక్కువగా రెయిన్ఫాల్ ఏదైతే ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన అంటే అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కావచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే అక్కడ స్థానికంగా ప్రజలు ఈ భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేదంటే రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఇలాంటి వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా ఇప్పటికే కూడా నష్టపోవడం జరిగింది. టమాటాలకు సంబంధించిన రైతులు కావచ్చు, లేదంటే ఇట్లా మొక్కజొన్న, వరి ఇలాంటి పంటల్లో పండించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అయితే మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలుగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.